లోపల సామాన్లు ఉన్నాయా? ఏందిరా ఏమంటాను ఆ కూడా టాయిలెట్ పెరగమని చెప్పి నువ్వు సబ్మిట్ చేసుకోయా, నీకు దేనికైనా పోతా ఏముంటుంది. ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ బాగా మొత్తం ఉండకూడదు. బండి ఉంది ఏమన్నా నేను ఎక్కడ అదంటే బయటకి గత 20 ఏళ్ళ నుంచి వాళ్ళకు 2 సెంట్స్ ఇచ్చారు. 2 సెంట్స్లో కమర్షియల్ కాకుండా నాన్ వాళ్ళ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసము వాళ్ళకు కట్టుకోవాలా. గత 20 ఏళ్ళ నుంచి ఒక వీళ్ళు బీరువాళ్ళ అంగడి వాళ్ళకి లీజ్కి ఇచ్చారు రెంట్కి. వాళ్ళు కోర్టుకు వేశారు. కోర్టుకు వేసిన తర్వాత ఇప్పుడు కోర్టులో ఫైనల్గా ఇది జెడ్పీ ప్రాపర్టీ జెడ్పీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి 2018లో ఇచ్చారు.
ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళకి బీరు వాళ్ళకి 1 సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర 3 lakhs తీసుకొని అడ్వాన్స్ ఫైన్ కట్టుకున్నారు. ఫైన్ కట్టుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ చేస్తూ మన రవీంద్రనాథ్ రెడ్డికి లీజుకి ఇచ్చారు. లీజ్ చెల్లదు, వాళ్ళకి రైట్ లేదు ఏది కమర్షియల్కి ఇచ్చేదానికి. దాని మీద ఇప్పుడు కొద్దిగా మా దాంట్లో అది కడుతూ 2 సెంట్లు పక్కన 1 సెంటు మళ్ళీ ఆక్యుపై చేశారు జెడ్పీ స్థలాన్ని. మొత్తం మీద జెడ్పీ స్థలం అది ఏమంటే ఆ 2 సెంట్లు కోర్టులో ఉండే వల్ల మేము తగలట్లే, మిగిలింది మాత్రం పుడుతున్నాం ఇప్పుడు. చెప్పండి. సిఇఓ జిల్లా పరిషత్. అది ఎంప్లాయీస్ యూనియన్ సంబంధించిన 2 రూమ్లు ఎప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి ఎప్పటి నుంచో రికార్డు ఉంది. దాని ఇప్పుడు చెప్పు. అక్కడ రవీంద్రారెడ్డి ఇక్కడ నారాయణపేటలోనే నేను 10 years నుంచి ఉన్నాను. ఇది 15 yearsగా వాళ్ళు బీరువాళ్ళ అంగడికి లీజుకి ఇచ్చినారు ఎంప్లాయీస్. అదే లీజును ఈయన ఆక్రమణ అంటున్నారు కదా, అది ఆక్రమణ ఏం కాదు. 24,000 ఎంతో పాడుగా ఆ రికార్డు అంతా ఉంది. 5 లక్షలు అడ్వాన్స్ వాళ్ళకి కట్టి తీసుకోన్నారు. దీని మీద ఇప్పుడు సార్కు పార్టీ వచ్చిన తర్వాత ప్రెజర్ పెట్టడం వల్ల సార్ మా మీద ఇవన్నీ చర్యలు తీసుకున్నారు. ఇదంతా ఒక ప్రభుత్వం తరపు నుంచి మాకు చేస్తున్నటువంటి, మేము వైసీపీ వాళ్ళమని చెప్పి మా మీద కక్షపూరితంగా చేస్తున్నదే. దీని ఏదైనా మీకు లీజుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి, లీజు పత్రాలు ఉన్నాయి, డాక్యుమెంట్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, మేము రెంట్ కట్టడానికి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇది కోర్టులో సార్ చెల్లదు 2008లో అంటున్నారు. అది కోర్టులో కూడా ఉంది. కోర్టు నుంచి రాసి ఇచ్చారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ జరిగింది. మాకు రైట్ లేదు. 15 years నుంచి బీరువాల్ షాప్ నడుస్తూ ఉంది. దాంట్లో వాళ్ళ ద్వారా మేము రెంట్కి తీసుకున్నాం. అంటే రెంట్ ఇప్పుడు మేము ఆక్రమణ కాదు, 25,000 బాడు కట్టున్నాము, 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాము. ఆ అమౌంట్ మేమేదో ఈరోజు కొత్తగా కొంచెం రెన్యువల్ చేసుకొని అది హోటల్ పెట్టుకోవడం వల్ల దాన్ని మా మీద మేము వైసీపీ వాళ్ళని చెప్పి కష్టపడి 25 లక్షలు ఎవరికి అడ్వాన్స్ ఇచ్చినారు? ఎంప్లాయీస్ 25 లక్షలు కాదు, 25,000 బాడుగా 5 లక్షలు అడ్వాన్స్ ఉంది. 5 లక్షలు అడ్వాన్స్ ఎవరికి కట్టినారు? ఎంప్లాయీస్ యూనియన్. మీకు ఎన్ని ఏళ్ళ అగ్రిమెంట్ ఉంది? ఇంకా 2 years. 2 years పట్టా కరెక్ట్. 2 years. మరి పక్కన ఎందుకు వచ్చారు? అక్కడ పక్కన కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అది కాకుండా కూడా ఆ 2 cents వాళ్ళకి కాకుండా 1 సెంటు పైన ఇటు పక్క వచ్చారు. 1/4 సెంటు అట్లా 1/4 సెంటు ఆక్రమించుకున్నాను చెప్తాను. దీనికి ఆక్రమణ ఏం కాదు సార్, అది 2 సెంట్ల ప్రకారం మాకు ఉన్న దాని వరకే ఉంచమనండి. మిగిలినది ఏమైనా ఉంటే తీసేస్తాం, మేమే స్వచ్ఛందంగా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నాము. మేము మాట్లాడి చేస్తాము. మాకు ఆ 2 సెంట్ల వరకు ఉంచండి, లేదు అది కూడా ఏదైనా కోర్టు ద్వారా మాట్లాడతారు, చేసుకుంటారు. ఇట్లా మంచిగా